ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక పురాణ పఠనం ప్రతిరోజు మనం చేసుకుంటున్నాం. ఒక్కొక్క అధ్యాయంలో దాగి ఉన్న విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని విషయాలు తెలిసినా మనసుకి అలవాటు చెయ్యకపోతే మనసు మర్చిపోతూ ఉంటుంది. ఏవి గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోదు. దేనిపైన ధ్యాస వెళ్ళకూడదో దానిపైనే మన మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే బయట ఉన్న చమత్కారాలు చాలా ఎక్కువ, బాహ్య ప్రపంచనలో ఆకర్షణలు చాలా ఎక్కువ. వాటికి మనసు అలా చాలా తొందరగా లొంగిపోతూ ఉంటుంది. ఆ ఆకర్షణలో పడిన తర్వాత ధర్మం ఉందా, సత్యం ఉందా, భగవంతుడు అన్నవాడు ఉన్నాడు కదా, మనకు ఒక నియమం ఉంది కదా, ఒక హద్దు ఉంది కదా, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. అందుకే చాలా సందర్భాలలో మనుషులు ఎలా ఉండాలి అన్నది భగవంతుడు, శాస్త్రము, మన వేదం, ప్రమాణం ఇవి నిర్ణయం చేసి పెట్టారు. కానీ మనం అలా ఉంటున్నామా లేదా అన్నది పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాదుగా మనిషి జన్మ. సరే, అయితే ఇటువంటి అంటే ఏ రకంగా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, ఆచారం ఏంటి, ఎలా తెలుసుకోవాలి, ఏ పనులు చెయ్యాలి, వీటన్నిటి గురించి కూడా కార్తీక పురాణంలో మనకి కనిపిస్తూనే ఉంది. ఇక ఈ రోజు ఈ అధ్యాయంలో మనం అంబరీషుని యొక్క కథ చెప్పుకుంటున్నాం కదా. మొత్తానికి అంబరీషుడు అక్కడే ఎదురు చూస్తున్నాడు. అంటే సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, మొత్తానికి నన్ను చంపుదాం అనుకున్నాడు, కానీ ఆయన్నే భగవంతుడు ఆయనకి శిక్ష పడేటట్టు చేశాడు అని మురిసిపోతూ నా పని నేను చేసుకుంటాను అని అనుకోలేదు. ఇంకా ఆయనకి అనిపిస్తోంది దూర్వాసుడు ఎలాగైనా మళ్ళీ రావాలి, లేకపోతే ఆయన్ని వెతికైనా నేను తీసుకొస్తాను, ఆయనకి భోజనం పెడితే గాని నేను తినను, లేకపోతే ఇద్దరం కలిసి తింటాము అనే ఆలోచనతో అలా ఉండిపోయాడు. సాధారణంగా మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఏదైనా శిక్ష అన్నది పడినప్పుడు మనం మురిసిపోతాం, అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు చూసుకున్నాడు అని. కానీ వెంటనే వాళ్ళ మీద మనకి జాలి రాదు, మనకి దయ రాదు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు కదా, వీడికి ఇలా అవ్వాల్సిందే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అంబరీషుని యొక్క భక్తి ఎటువంటిది అంటే అందరిలో పరమాత్మను చూస్తాడు కదా, కాబట్టి ఆ దయ, ఆ క్షమాగుణం చాలా ఎక్కువ. అందుకే ఇంకా ఎదురు చూస్తున్నట్ట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు, హాయిగా భోజనం చెయ్యి. లేదు లేదు, నేను పిలిచాను, అతిథిగా భావించాను, ఆయన మహర్షి, మహానుభావుడు, ఆయన వస్తాడు, ఆయనకి పెడితే గాని నేను తినకూడదని. ఇప్పుడు దూర్వాసు మహాముని ఎలాగో పరిగెత్తుకుంటూ మొత్తానికి అంబరీషుడి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ల మీద పడి ప్రార్థన చేశారు. అలా కాళ్ల మీద పడ్డ వెంటనే అంబరీషుడు సిగ్గుపడిపోయాట. అమ్మయ్య, ఇప్పటికైనా నా స్థానం మీకు అర్థమైందా అని అనుకోలేదు. అయ్యో మహర్షులు, మీరు నా కాళ్ల మీద పడడం ఏంటి అని చాలా బాధపడిపోయాట. బాధపడిపోయి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కాబట్టి మీకు నేను ఎటువంటి అవమానం చెయ్యాలని అనుకోలేదు. మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నారు, ఆయన కనిపించారు. ఇందాక చాలా కోపంతో ఉన్నారు కదా, ఏది చెప్తున్నా ఆయనకు అసలు ఏవి వినిపించట్లేదు, అర్థం కావట్లేదు. ఆయన కోపం మాత్రమే ప్రదర్శింపచేస్తున్నాడు. ఇప్పుడు కాళ్ళ మీద పడిపోయాడు, కొద్దిగా ఆగాడు, వినయంగా ఉన్నాడు, కాబట్టి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. అంతేగాని చూసారా మీరు నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అందుకే నాతో పెట్టుకోవద్దు అని అనలేదు. ఆయన ఎంతో వినయంతో, అంటే ఇది అలవాటు చేసుకోవడం నిజంగా చాలా కష్టం. కాబట్టి ఇలాంటి మహానుభావుల చరిత్ర విన్నప్పుడు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థాయిలో ఉండడం నిజంగా కష్టం. అప్పుడు కూడా వినయంతో నమస్కారం చేసి నన్ను క్షమించండి, నేను మీకు అవమానపరుద్దామని అనుకోలేదని అంటుంటే, ఇప్పుడు నువ్వే నన్ను రక్షించగలవు, ఆ సుదర్శనుడు ఇంకా వెంటపడుతున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు, అన్ని లోకాలు తిరిగేశాను, అర్థమైంది. అంటే నా ఇంత తపోశక్తి అంటూ ఉంటారు కదా, కేవలం దూర్వాస మహర్షి అని కాదు, మహర్షులు చాలా కష్టపడతారు తపస్సు చెయ్యాలంటే. వాళ్ళు ఏమీ తినకుండా అడవి ప్రాంతాలలో ఏకాగ్రత కోసం మనసు అలాగా నిమగ్నంగా ఉండాలి అంటే ఇంకొక దృష్టి లేకుండా చాలా కష్టపడి తపస్సు చేస్తారు. ఒకటో రెండో గంటలు కాదు, కొన్ని ఏళ్లు చేస్తారు. అలా చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలు ఇవ్వటము, ఆ శక్తులు సంపాదించటం జరిగేది. అలాంటిది ఈ అంబరీషుడు అవేమీ చెయ్యకుండా కేవలం ప్రేమతో, భక్తితో భగవంతుడు ఎలా ఉండమన్నాడో అలా బ్రతికి ఒక మహర్షి కన్నా ఎక్కువ స్థానంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది పోల్చుకున్నాడు దూర్వాసుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇంత తపశక్తి వ్యర్థమైపోయింది కదా, ఇప్పుడు నా తపశక్తి నన్ను రక్షించలేదు. అలాగే నేను ఏ పరమాత్మ గురించి అయితే ఘోర తపస్సు చేశానో ఆ పరమాత్మ కూడా నన్ను రక్షించను అంటున్నాడు. ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే నాకు రక్షణ, కాబట్టి ఏదో ఒకటి చెయ్యి అని ప్రార్థిస్తే
అప్పుడు అంబరీషుడు ఆయన మురిసిపోలేదు. అయ్యో ఎటువంటి అవస్థ వచ్చింది, మీరు ఎవరు, మీరు మహర్షులు, మీరు ఇలాంటి మాటలు ఆడకూడదు అని చెప్పి సుదర్శనుడు అక్కడే ఉన్నాడుగా. అంటే అంబరీషుడు ఉన్నాడు కాబట్టి ఒక్క నిమిషం ఆగుతున్నాడు, లేకపోతే సుదర్శనుడు ఆగడు, వచ్చి 1000 చెక్కలు చేసేస్తాడు, ముక్కలు చేసేస్తాడు. ఇప్పుడు అంబరీషుడు ఏం చేశాడు, ఆయన మళ్ళీ వినయంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనకి వినయమే కదా అలవాటు, భక్తిలో ఉండవలసిందే అది. కాబట్టి ఇప్పుడు ఆయన ఓ సుదర్శన అంటూ ఇప్పుడు ఈ దుర్వాసు మహర్షిని కొద్దిగా పక్కన పెట్టి ఇప్పుడు సుదర్శనుడిని నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఎంతో వినయంతో అద్భుతమైన స్తోత్రం. అంటే ఓ సుదర్శన, నువ్వు వేరు, శ్రీ మహావిష్ణువు వేరు కాదు కదా, మరి నువ్వే శ్రీ మహావిష్ణువువి. నువ్వు ఇలా నన్ను ఆదుకోవడానికి రావడము అన్నది నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అయినా విష్ణువైనా మనం వింటూ ఉంటాం మహాభారతంలో సుదర్శన చక్రం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఆ సుదర్శన చక్రం ఎంతో మంది రాక్షసుల్ని అంతం చేసింది. విష్ణువు ఎక్కువగా కూడా ఆయన బాణాలు వేయటమో గదతో యుద్ధం చేయటమో మనకు కనిపించదు. ఆయన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టారు అని అంటారు, ఆ రాక్షసుడు చనిపోయాడు అని అంటారు. అలా ఆయన స్థితికారకుడు కాబట్టి ఎన్నో రూపాలు ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు. ఎవరి వల్ల అంటే సుదర్శనుడితో సంహరించాడు, అంతే కదా తన ఆయుధం. కాబట్టి ఇప్పుడు ఈ స్తోత్రంలో ఏమంటున్నాడు, స్వామి నువ్వు వేరు విష్ణు వేరు కాదు, నీ శక్తి సామాన్యమైనదా. నువ్వు యుద్ధానికి వెళితే రాక్షసులు అలాగా అంటే చనిపోవడమే, ఇంకొక మార్గం లేదు. నువ్వు వస్తావు అని తెలిసి ఒకవేళ వాళ్ళకి కలలోకి నువ్వు వచ్చినా ఆ భయంతో వాళ్ళు చనిపోతూ ఉంటారు అనేటట్టుగా అద్భుతమైన ప్రార్థన మొదలుపెట్టి, అసలు నీ వల్లే కదా సృష్టి స్థితి లయ పంచభూతాలలో కదలిక. అంటే సుదర్శనుడు శ్రీ మహావిష్ణువు ఒకటే అని అనుకుంటున్నాడు కాబట్టి చెప్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఎవరు, విష్ణు సహస్రనామాల్లో మనం చెప్పుకుంటాం, మొట్టమొదటి నామంలోనే విశ్వం అని అంటాం. ఎవరు శ్రీ మహావిష్ణువు, ఆయన మొట్టమొదటి నామం ఏది అంటే విశ్వం. విశ్వమంతా ఉన్నాడు, విశ్వమంతా ఎవరు ఉన్నారో ఆయనే శ్రీ మహావిష్ణువు. ఈ ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు, విష్ణు సహస్రనామాల తత్వం మనకు అర్థమైనట్టు. కాబట్టి విష్ణువు అంటే ఎక్కడ ఉన్నాడు, పుణ్యక్షేత్రంలో వైకుంఠంలో కాదు, మన పూజా గదిలో కాదు, విశ్వం అంతా ఉన్నాడు. అలా అంతటా ఉన్న ఓ శ్రీ మహావిష్ణువా, ఓ సుదర్శన చక్రమా, నీ ప్రతాపం ఎటువంటిది నాకు తెలియదా, నీ వల్లే కదా ప్రతి ఒక్కరిలో కదలిక, నీ వల్లే జీవ చైతన్యం అంటూ అద్భుతమైన ప్రార్థన చేస్తారు వినయంతో. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వే కరుణించాలి, అంటే ప్రతి ఒక్క కదలికకు కారణం నువ్వు కదా, మరి నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలుగుతావు, దయచేసి క్షమించు. కాబట్టి క్షమ వేడుకుంటున్నారు కాబట్టి నువ్వు కొద్దిగా దయ చూపించు అని అంటూ, సరే మరి ఒకవేళ నేనేవైనా ఇప్పటి వరకు ధర్మం తప్పకుండా, అంటే ఎప్పుడూ ఆయన ధర్మంతోనే పనులు చేస్తూ ఉండేవాడు, ఆయనకు ఆ నమ్మకం ఉంది. మనం అనగలమా ఇప్పటి వరకు నేను అసలు ధర్మం తప్పకుండా ఒక పని కూడా చేయలేదు అని నేను అనగలనా, అనలేము. ఎందుకు అంటే ఆ ధర్మంతో కూడుకున్న పనులు చాలా తెలిసి చేస్తాం, తెలియకుండా కూడా చేస్తూ ఉంటాం. కానీ ఆయన అన్నాడు, ఒకవేళ నేను ఏదైనా అంటే ఆ ధర్మంతో కూడిన పని అన్నది లేకుండా అన్ని కూడా నేను ధర్మబద్ధంగా చేసి ఉంటే ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని చూడు. అలాగే నేను ఒకవేళ ఎవరైనా నన్ను వచ్చి ఏదైనా ఎప్పుడైనా అడిగినప్పుడు నేను లేదు కాదు అనకుండా నేను ఒకవేళ వాళ్ళకి ఇచ్చి ఉంటే, అంటే ఇవన్నీ ఆయన చేశాడు, ఆయనకు ఆ నమ్మకం ఉంది, అలా చేసి ఉంటే దయచేసి నా మాట విను, నా ప్రార్థన మన్నించు. అలాగే నేను నిజంగానే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుణ్ణి అయితే, నిజంగా నేను ధర్మపాలన చేసి ఉంటే నన్ను రక్షించు. అలాగే పుణ్యం అనే మాట అంటూ ఉంటారు కదా, ఎన్నో రకాలుగా మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకుంటాం. నిజంగానే నేను ఎప్పుడైనా పుణ్యం చేసి ఉంటే గనక దయచేసి నా ప్రార్థన మన్నించు అని ఆయన, నేను అలా ఉంటే నువ్వు నా మాట విను, లేకపోతే నువ్వు వినకు అని చెప్తున్నారు. ఎంత వినయం ఉంది అంటే, నేను నిజంగా మంచివాడిని, నా అంతటి వాడు లేడు కాబట్టి నన్ను అనుగ్రహించవలసిందే అని అనలేదు. నేను ఇలా చేసి ఉంటే నన్ను కాపాడు, నేను అసలైన విష్ణు భక్తుడినైతే నన్ను కాపాడు అంటే నా మాట విను అని ప్రార్థన. ఇలా ఆయన అన్న తర్వాత ఇందులో ఏది లేదు, ఆయన ఎప్పుడూ కూడా దానగుణం ఉండేది, ఎవరు ఏదడిగితే ఇస్తూ ఉండేవారు, ఎప్పుడు ధర్మాన్ని తప్పలేదు. అలాగే ఆయన పరమ భక్తుడు, ఒక భక్తుడు ఎలా ఉండాలో ఆయన జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాడు. అప్పుడు సుదర్శనుడు సరే అని చెప్పి శాంతించి, ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు చెప్పారు నా ప్రమేయం ఉండదు, నేను దూరను, అంబరీషుడి ఇష్టం
ఆయన క్షమించాను అంటే అయిపోయింది. లేదు ఆయన ప్రార్థన చేయలేదంటే ఇంకా శ్రీ మహావిష్ణువు కూడా ఆపడు. దూర్వాసు మహాముని పని అయిపోవలసిందే. కాబట్టి ఇక్కడ ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోవాలి? కేవలం అంబరీషుడు తీసుకోవాలి. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. అంటే నీ ఇష్టం, నువ్వు అనుకుంటే గనక సుదర్శనుడు ఆగడు, వెళ్ళి చంపేస్తాడు. నువ్వు ఏదైనా అనుకుంటే అప్పుడు ఆగుతాడు. అది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఇష్టం, నా ఇష్టం కాదు నీ ఇష్టం అని విడిచిపెట్టాడు. మరి ఇటువంటి స్థానం ఇచ్చినప్పుడు ఎంత గర్వం ఉండాలి అంబరీషుడికి. కానీ లేదు, ఎంతో వినయంతో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. సుదర్శనుడు సరే అని చెప్పి ఈ ప్రార్థనకి లొంగిపోయి, ఎందుకంటే భక్తులకి భగవంతుడు లొంగిపోతాడు, ఆయన నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దూర్వాసుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆకలి వేసిందా, ఏం జరిగిందో ఆయనకి తెలియదు. పరుగులు పరుగులు పరుగులు, ఉరుకులు పరుగులు, అన్ని లోకాలు తిరిగి వచ్చి బెంగ భయం వెంట 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 వస్తోంది సుదర్శన చక్రం. దాన్ని దాటి దాన్ని ఠీవి ఎవరు ఆపగలరు? అంత భయం వేసి ఇప్పుడు ఆయన అమ్మయ్య అని అనుకున్నట్టు. మరి ఈ స్థాయి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పుకుందాం మనం. ఈ తర్వాత అధ్యాయంలో కనిపిస్తుంది. మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.